ఇబ్రహీంపట్నం మండలంలోని హబీబ్పూర్లో తాను కొన్న భూమిపై వివాదాల విషయం మీద క్లారిటీ ఇచ్చారు టీఆర్ఎస్ ఎంపీ కేకే. కోర్టు నుంచి ఫైనల్ డిగ్రీ వచ్చాకే భూములు రిజిస్టర్ అయ్యాయని చెప్పారు. ఈ భూముల వివాదంలో లేవని అప్పటి జిల్లా కలెక్టర్, రెవెన్యూ సెక్రటరీలు చెప్పాకే తాను ల్యాండ్ కొన్నానని చెప్పారు. హైకోర్టు ఆదేశాలతో జరిగిన రిజిస్ట్రేషన్ ను ఇప్పుడు రద్దు చేస్తే కోర్టు ధిక్కారం అవుతుందన్నారు. ఒకవేళ భూముల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తే న్యాయ పోరాటం చేస్తానన్నారు కేకే. ఒక భూమి కొనడానికి అయ్యా ఈ భూమి కొన్నాను కొన్ని అబ్జెక్షన్ చెప్తా ఉన్నాడు సబ్ రిజిస్ట్రారు అని అన్ని వాళ్ళ అబ్జెక్షన్ ఏంటి సార్ ఇది మ్యూటేషన్ కాని భూమి, రెండోది 21 years లోపల ఫారెస్ట్ ప్రపోజల్ పెట్టాం కాబట్టి భూమి, ఇంకోటి ఇది అట్లా కొన్ని అబ్జెక్షన్ పెట్టిండు అని పెండింగ్ పెట్టిండు. అబ్జెక్షన్ పెట్టేసి కాగితం పెండింగ్ ఇస్తే ఐ వెంట్ టు కోర్ట్. ఆ కోర్టు దాంట్లో మనం చూసేసుకొని ఏమన్నారు సార్ రిజిస్ట్రేషన్ పెండింగ్ యాజ్ డాక్యుమెంట్ పెట్టారు. రిజిస్ట్రార్ డైరెక్టెడ్ ద పార్టీస్ మమ్మల్ని టు ప్రొడ్యూస్ ద పట్టా పాస్బుక్ అండ్ టైటిల్ డీడ్స్ అంటే నాకు అమ్మినోడిది టైటిల్ డీడ్స్ అండ్ డీనోటిఫికేషన్ 22A అని అన్నీ ఉన్నాయి. అన్నీ వాళ్ళు పెట్టినారు. నేను వాళ్ళు ఎన్ని ఇప్పుడు చెప్తున్నారో అవన్నీ కోర్టు లోపల రేజ్ చేస్తే ఆయన గవర్నమెంట్ పీడరు, సీనియర్ పీడర్, రెవెన్యూ పీడరు ఆయన ఆర్గ్యూ చేశాడు. ఆయన ఇంకా ఎన్నో ఇష్యూస్ తీసుకొచ్చాడు. మేము పెట్టాం. ఆయన గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది ఏంటంటే నథింగ్ డూయింగ్, మీరు దీన్ని రిజిస్టర్ చేయండి. డైరెక్షన్ ఆఫ్ ద కోర్ట్ బై ఆనరబుల్ జస్టిస్ విలాస్ అఫ్జల్ పూర్కర్. ఆయన డైరెక్షన్ మీద డైరెక్ట్ అయింది. ఇప్పుడు ఆయన డైరెక్షన్ తప్పు ఎందుకు చేశావు అనేవారు సబరించాలంటే అది తప్పు, చాలా దురదృష్టకరం, చాలా బాధ్యత గల మనిషిగా చెప్తున్నాను. ఒక గవర్నమెంట్ డైరెక్షన్, కోర్ట్ డైరెక్షన్, హైకోర్టు డైరెక్షన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళని తప్పు పట్టడము తప్పు. వేరే ఇష్యూలో ఉంటే నాకు సంబంధం లేదు. ఆ సబ్ రిజిస్ట్రార్ మీద యాక్షన్ వేరే గురించి తీసుకున్నాను. దీని గురించే ఉంటే దిస్ ఇస్ డైరెక్షన్. నేను కొనేటి ముందు నేను ఏమేమి క్లియరెన్స్ ఉన్నాయో చూసుకున్నా. ఇది ఫస్ట్ ఇది చూసుకున్నా. ఆయన తర్వాత చీఫ్ సెక్రటరీ కాగితాలు తీసుకొని చీఫ్ సెక్రటరీ ఏం రాసింది ఇష్యూ లోపల చూసుకున్నా. 12 మెమోస్ ఉన్నాయి. 12 మెమోస్ చూసుకున్నా. అన్నీ ఫేవర్ ఆఫ్ బాను దీంట్లోనే ఉన్నాయి. అయిన తర్వాత మళ్ళీ కలెక్టర్ ఏమంటున్నాడు అని చూసినా కలెక్టర్ కూడా దీన్ని రిజిస్టర్ చేయాలా అన్నాడు. కాబట్టి ఇది చూసుకుని నాకు రాయడం కాదు, ఎవరెవరు ఇది ఒక్కలేదు కాదు సార్, ఇది 36 మంది ఎవరు ఉన్నారు. వాళ్ళ చూసుకున్న తర్వాత ఐ వెంట్. ఇబ్రహీంపట్నం మండలంలోని హబీబ్పూర్లో తాను కొన్న భూమిపై వివాదాల విషయం మీద క్లారిటీ ఇచ్చారు టీఆర్ఎస్ ఎంపీ కేకే. కోర్టు నుంచి ఫైనల్ డిగ్రీ వచ్చాకే భూములు రిజిస్టర్ అయ్యాయని చెప్పారు. ఈ భూములు వివాదంలో లేవని అప్పటి జిల్లా కలెక్టర్, రెవెన్యూ సెక్రటరీలు చెప్పాకే తాను ల్యాండ్ కొన్నానని చెప్పారు. హైకోర్టు ఆదేశాలతో జరిగిన రిజిస్ట్రేషన్ ను ఇప్పుడు రద్దు చేస్తే కోర్టు ధిక్కారం అవుతుందన్నారు. ఒకవేళ భూముల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తే న్యాయ పోరాటం చేస్తానన్నారు కేకే. భూమి కొనడానికి అయ్యా ఈ భూమి కొన్నాను కొన్ని అబ్జెక్షన్ చెప్తా ఉన్నాడు సబ్ రిజిస్ట్రారు అని అన్ని వాళ్ళ అబ్జెక్షన్ ఏంటి సార్ ఇది మ్యూటేషన్ కాని భూమి, రెండోది 21 years లోపల ఫారెస్ట్ ప్రపోజల్ పెట్టాం కాబట్టి భూమి, ఇంకోటి ఇది అట్లా కొన్ని అబ్జెక్షన్ పెట్టిండు అని పెండింగ్ పెట్టిండు. అబ్జెక్షన్ పెట్టేసి కాగితం పెండింగ్ ఇస్తే ఐ వెంట్ టు కోర్ట్. ఆ కోర్టు దాంట్లో మనం చూసేసుకొని ఏమన్నారు సార్ రిజిస్ట్రేషన్ పెండింగ్ యాజ్ డాక్యుమెంట్ పెట్టారు. రిజిస్ట్రార్ డైరెక్టెడ్ ద పార్టీస్ మమ్మల్ని టు ప్రొడ్యూస్ ద పట్టా పాస్బుక్ అండ్ టైటిల్ డీడ్స్ అంటే నాకు అమ్మినోడిది టైటిల్ డీడ్స్ అండ్ డీనోటిఫికేషన్ 22A అని అన్నీ ఉన్నాయి. అన్నీ వాళ్ళు పెట్టినారు. నేను వాళ్ళు ఎన్ని ఇప్పుడు చెప్తున్నారో అవన్నీ కోర్టు లోపల రేజ్ చేస్తే ఆయన గవర్నమెంట్ పీడరు, సీనియర్ పీడర్, రెవెన్యూ పీడరు ఆయన ఆర్గ్యూ చేశాడు. ఆయన ఇంకా ఎన్నో ఇష్యూస్ తీసుకొచ్చాడు. మేము పెట్టాం. ఆయన గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది ఏంటంటే నథింగ్ డూయింగ్, మీరు దీన్ని రిజిస్టర్ చేయండి. డైరెక్షన్ ఆఫ్ ద కోర్ట్ బై ఆనరబుల్ జస్టిస్ విలాస్ అఫ్జల్ పూర్కర్. ఆయన డైరెక్షన్ మీద డైరెక్ట్ అయింది. ఇప్పుడు ఆయన డైరెక్షన్ తప్పు ఎందుకు చేశావు అనేవారు సబరించాలంటే అది తప్పు, చాలా దురదృష్టకరం, చాలా బాధ్యత గల మనిషిగా చెప్తున్నాను. ఒక గవర్నమెంట్ డైరెక్షన్, కోర్ట్ డైరెక్షన్, హైకోర్టు డైరెక్షన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళని తప్పు పట్టడము తప్పు. వేరే ఇష్యూలో ఉంటే నాకు సంబంధం లేదు.
ఆ సబ్ రిజిస్ట్రార్ మీద యాక్షన్ వేరే గురించి తీసుకున్నాను. దీని గురించే ఉంటే దిస్ ఇస్ ది డైరెక్షన్. నేను కొనేటి ముందు నేను ఏమేమి క్లియరెన్స్ ఉందో చూసుకున్నా. ఇది ఫస్ట్ భాను ఇది చూసుకున్నా, ఆయన తర్వాత చీఫ్ సెక్రటరీ కాగితాలు తీసుకొని చీఫ్ సెక్రటరీ ఏం రాసింది ఇష్యూ లోపల చూసుకున్నా. 12 మెమోస్ ఉన్నాయి, 12 మెమోస్ చూసుకున్నా. అన్నీ ఫేవర్ ఆఫ్ భాను దీంట్లోనే ఉన్నాయి. అయిన తర్వాత మళ్ళీ కలెక్టర్ ఏమంటున్నాడు అని చూసినా కలెక్టర్ కూడా దీన్ని రిజిస్టర్ చేయాలా అన్నాడు. కాబట్టి ఇది చూసుకుని నాకు రాయడం కాదు, ఆయన ఎవరెవరు ఇది ఒక్కళ్ళేది కాదు సార్, ఇది 36 మంది ఎవరు ఉన్నారు. వాళ్ళవి చూసుకున్న తర్వాత ఐ వెంట్